దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1126. రేపు August 15 మన ఇండిపెండెన్స్ డే. దీంతో పాటుగా మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా రేపు చాలా ఇంపార్టెంట్ డే. రేపు మార్కెట్ హాలిడే ఉన్నా కూడా డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే పుతిన్ గారి మధ్యన రేపు మీటింగ్ జరగబోతున్నది కదా. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏ విధంగా వస్తుంది అన్న దాన్ని బట్టి దాని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ మీద అయితే కనపడుతుంది. దీంతో పాటు రేపు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ గారు ఫ్లాగ్ హోస్ట్ చేసిన తర్వాత మన కంట్రీని అడ్రస్ చేస్తూ స్పీచ్ ఇస్తారు కదా. దీనిలోని ఇప్పుడు ప్రెసెంట్ మనం ఫేస్ చేస్తున్నటువంటి టారిఫ్స్ రిలేటెడ్గా వీటి రిలేటెడ్గా కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది కూడా మనం చూడడం చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్ మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 డిస్కస్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 45 minutes పైన షోల్డర్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనీలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 57 పాయింట్స్ పెరిగి 80,597 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 11 పాయింట్స్ పెరిగి 24,631 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.46% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.29% పెరిగింది. అండ్ మార్కెట్ రిలేటెడ్గా రేపు జరగబోయేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. రేపు డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారి మధ్యన మీటింగ్ అయితే జరగబోతుంది. ఈ మీటింగ్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈయన ఏమంటున్నారంటే ఈ మీటింగ్ అంతా బాగా జరిగినట్లయితే వెంటనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారిని కూడా మీట్ అవుతానని, దాని తర్వాత పుతిన్ అండ్ జెలెన్స్కీ వీళ్ళిద్దరితో కూడా 3-way సెషన్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా ఈయనైతే కామెంట్స్ చేశారు. అండ్ ఒకవేళ ఈ మీటింగ్ బాగా జరిగితే ఇలా ముందుకు వెళ్తాను, మీటింగ్ గనక బాగా జరగలేదు, రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ ఈ డీల్ కి కనుక ఒప్పుకోలేనట్లయితే రష్యా చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయవలసి ఉంటుందని చెప్పి ట్రంప్ అయితే కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ కూడా మాట్లాడుతూ ఈయనేమంటున్నారంటే ఒకవేళ ఈ డీల్ సరిగ్గా జరగలేదు అంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ గారి మధ్యన మీటింగ్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అవ్వలేదు, ఒకవేళ పుతిన్ గారు ఈ వార్ ని ఎండ్ చేయడానికి ఇష్టపడలేదు అనుకోండి, వెంటనే మేము ఇండియా పైన సెకండరీ టారిఫ్స్ 25% విధించాం కదా. అంటే ముందుగా 25% టారిఫ్స్ విధించారు, దాంతో పాటు అడిషనల్ గా మరొక 25% టారిఫ్స్ విధించారు కదా సెకండరీ టారిఫ్స్, వాటిని మేము పెంచేస్తామని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మన ఇండియాని ప్రెషర్ ఎక్కువ చేసినట్లయితే ఇండియా రష్యాతో మాట్లాడి ఈ వార్ ఎండ్ చేయమని చెప్పి పుతిన్ గారితో అడిగేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇండియా సైడ్ నుంచి కూడా ఈ వార్ ఎండ్ చేయడానికి వీళ్ళు ఇన్ని రకాలుగా ప్రెషర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వార్ ఆపాలని ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ గా పుతిన్ గారితో మాట్లాడుతున్నారు అండ్ అలాగే ఇండియాని కూడా ప్రెషర్ చేస్తున్నారు. అంటే ఇండియన్ ప్రెషర్ చేస్తే ఏమవుతుంది, ఫైనల్లీ ఇండియా రష్యా దగ్గర నుంచి క్రూడ్ ని కనుక కొనుక్కోపోతే రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది. అంటే మనం అండ్ చైనా ఎక్కువగా క్రూడ్ కొనుక్కుంటున్నాం కదా. నువ్వు ఇండియన్ ప్రెషర్ చేసినట్టు చైనాని యుఎస్ ప్రెషర్ చేయగలదా? చేయలేదు. అలా చేస్తే లాస్ట్ టైం చైనా ఏం చేసిందో మనం చూసాం కదా. వాళ్ళ రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా ఆపేశారు. దాంతో దెబ్బకి యుఎస్ఏ దిగొచ్చింది. ఇప్పుడు ఇండియా సైడ్ ఏంటంటే మనతో యుఎస్ కి అవసరం ఉన్నా కూడా మన మీద కంప్లీట్లీ యుఎస్ కి డిపెండెన్సీ లేదు కాబట్టి ఇండియాని ఈ విధంగా ప్రెషర్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో చూడాలి, ఫైనల్ రేపైతే మీటింగ్ జరగబోతున్నది కదా. ఈ మీటింగ్ అవుట్కమ్ ఏ విధంగా వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ మీటింగ్ పాజిటివ్ గా కనుక క్లోజ్ అయింది అనుకోండి, దాన్ని గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా తీసుకుంటే అండ్ అది మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అలా కాకుండా వీళ్ళు కామెంట్ చేస్తున్నట్టుగా పుతిన్ గారు కనుక ఈ డీల్ కి ఒప్పుకోలేనట్లయితే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మన ఇండియా రిలేటెడ్ గా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవచ్చు అండ్ అంతేకాకుండా టారిఫ్స్ పెంచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాంతో మన మార్కెట్ లోని ప్రెషర్ కూడా కనబడేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే ఈ మీటింగ్ అవుట్కమ్ అన్నది మన మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు రేపు మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా నరేంద్ర మోడీ గారి స్పీచ్ కూడా ఉంటుంది కదా. సో నరేంద్ర మోడీ గారు ఈసారి స్పీచ్ లోని యుఎస్ చేస్తున్నటువంటి ఈ స్టెప్స్ రిలేటెడ్ గా ఏమైనా స్టేట్మెంట్స్ చేస్తారేమో కూడా మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఏదైనా సరే రేపు జరగబోయేటువంటి మీటింగ్ మనం మార్కెట్ రిలేటెడ్ గా అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మన ఎకానమీ సైడ్ చూసినట్లయితే కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. మన కామర్స్ మినిస్ట్రీ మాట్లాడుతూ యుఎస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే ఇంకా జరుగుతున్నాయని అండ్ ఇవి సెప్టెంబర్ అక్టోబర్ టైం కి అయితే కంక్లూడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయనైతే స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో చూడాలి, ట్రేడ్ డిస్కషన్స్ చాలా రోజుల నుంచి
నడుస్తున్నాయి, కానీ యుఎస్ అడుగుతున్నవన్నిటికీ మనం ఒప్పుకోవడం అన్నది జరగదు కదా. అక్కడే ఈ ట్రేడ్ డీల్ అన్నది వెనకబడుతున్నది. దాంతోపాటు రష్యా ఉక్రెయిన్ ఇష్యూ కూడా ఒకటి ఉన్నది కదా. సో అన్నిటికీ కూడా త్వరలోని మనకి సమాధానం దొరికేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీంతో పాటు మన ఎకానమీ రిలేటెడ్ గా మరొక పాజిటివ్ థింగ్ కూడా ఉన్నది. S&P వాళ్ళు మన ఇండియా యొక్క రేటింగ్ ని BBB కి అప్గ్రేడ్ చేస్తూ అవుట్లుక్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. యుఎస్ మన పైన విధించినటువంటి 50% టారిఫ్స్ వలన మన గ్రోత్ పైన అయితే దాని యొక్క ఇంపాక్ట్ మరీ ఎక్కువగా ఉండదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈ టారిఫ్ సమస్య ఏదైతే ఉన్నదో అది త్వరలోనే వీడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. దాని ప్రకారం వీళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఇయర్ లోని మన ఇండియన్ రియల్ జీడిపి 6.5% గ్రో అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, అండ్ ఎమర్జింగ్ పియర్స్ తో కంపేర్ చేస్తే మన కంట్రీ అయితే ఫేవరబుల్ సిచ్యువేషన్ లో ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ మన ఇండియా యొక్క రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఎస్, యుఎస్ యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ పైన ప్రెసెంట్ చూపెడుతున్నది. ఒకవేళ రేపు జరగబోయేటువంటి మీటింగ్ యొక్క అవుట్కమ్ పాజిటివ్ గా రాకపోతే దాని యొక్క ఇంపాక్ట్ మరికొన్నాళ్ళు పడొచ్చు, కానీ ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి మరీ ఎక్కువ కాలం డ్రాగ్ అవ్వవు. ఎందుకంటే ఒక కంట్రీతోని మరొక కంట్రీకి అవసరం అన్నది ఎప్పుడూ కూడా ఉంటది. సో దాంతోనే ఈ ఇష్యూ మరి కొన్నాళ్ళలో అయితే సార్ట్అవుట్ అయిపోద్ది. బట్ వన్స్ ఈ ఇష్యూ గనక సార్ట్అవుట్ అయినట్లయితే మన ఎకానమీలోని చాలా మంచి గ్రోత్ చూస్తాం. దట్టు నెక్స్ట్ డెకేడ్ లోని మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవునున్నది. కాబట్టి లాంగ్ టర్మ్ లోని మన స్టాక్ మార్కెట్ కూడా ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తుంది. వీటితో పాటు చైనా అండ్ మన మధ్యన ఇప్పటి వరకు రిలేషన్షిప్ సరిగ్గా లేదు కదా, కానీ రీసెంట్ గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూసినట్లయితే రెండు కంట్రీస్ కూడా కలిపి వర్క్ చేయడానికి అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇవి ఎంత త్వరగా పాజిటివ్ గా మూవ్ అవుతాయి అనేది మనం చూడాలి. దీనిలో భాగంగా ఇప్పుడు మన ఇండియన్ అఫీషియల్స్ కూడా రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా చైనాతోని డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా అఫీషియల్ గవర్నమెంట్ సోర్సెస్ అయితే చెప్తున్నాయి. సో చైనాతో ఉన్నటువంటి ఈ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకుని చైనా నుంచి మనకి సప్లైస్ అవి ఆపకుండా చైనా సరిగ్గా సప్లైస్ అవి కూడా చేసిందంటే చైనా కూడా గ్రో అవుతుంది, అండ్ దాంతో పాటు మన ఎకానమీ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవునుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ August 1 నుంచి ఐసిఐసిఐ బ్యాంక్లో ఎవరైనా కొత్తగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే దానిలోని మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ని ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఒక్కసారి పెంచేయడం జరిగింది కదా. దీనిలో భాగంగా ఎవరైనా సిటీస్ అండ్ అర్బన్ ఏరియాస్ లో ఉన్నట్లయితే వాళ్ళ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అయితే వీళ్ళు 50,000 కి పెంచేశారు. వీటితో పాటు వేరియస్ ఏరియాస్ లో కూడా వీళ్ళు ఈ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ పెంచేయడం జరిగింది. వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ పెంచేసిన తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి అయితే చాలా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే సిటీస్ లోనే అనుకోండి, మినిమం అకౌంట్ బ్యాలెన్స్ 50,000 పెట్టుకోవాలంటే ఎవరు 50,000 పెట్టుకుని సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు? జనరలీ 50,000 ఉంచాలంటే బ్యాంక్ లో పెట్టుకోవాలంటే ఎఫ్డీస్ లోనో వీటిలోనో పెట్టుకుంటారు కదా. సేవింగ్స్ అకౌంట్ లో ఎవరైనా 50,000 పెట్టుకోగలరా? అందరూ కూడా పెట్టుకోలేరు కదా. సో కామన్ మ్యాన్ కి ఇది ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది? అంతలా పెంచేస్తే ఎవరు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోలేరు. కాబట్టి కామన్ మ్యాన్ దగ్గర నుంచి దీనికి చాలా నెగిటివిటీ రావడంతో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కస్టమర్స్ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో ఈ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ అయితే తగ్గిస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మంత్లీ యావరేజ్ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ప్రీవియస్ గా 50,000 చేశారు కదా, దాన్ని 15,000 కి వీళ్ళు తగ్గించేయడం జరిగింది. అండ్ అదే మీరు సెమీ అర్బన్ ఏరియాలో ఉన్నట్లయితే మినిమం అకౌంట్ బ్యాలెన్స్ 7,500 కి తగ్గించారు. అదే రూరల్ లో ఉన్నట్లయితే మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ని 2,500 కి వీళ్ళు తగ్గించేశారు. సో ఒక్కసారి ఏదైతే పెంచారో ఆ పెంచిన అమౌంట్ అయితే వీళ్ళు బాగానే తగ్గించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. జనరలీ ఇంతలా పెంచేస్తే ఆబ్వియస్ గా కామన్ పీపుల్ దగ్గర నుంచి నెగిటివిటీ వస్తుంది కదా. సో మైట్ బి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనట్టుంది ఈ రేంజ్ నెగిటివిటీ వస్తుందని. సో సోషల్ మీడియాలోనే కాదు చాలా మంది దగ్గర నుంచి ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతోనే ఐసిఐసిఐ బ్యాంక్ వెనక్కి తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు తగ్గించారు కానీ ఆ పెంచక ముందు మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో దానికన్నా అయితే స్లైట్ గా పెంచారు. బట్ దట్ ఈస్ ఓకే. కొంచెం పెంచితే ఎవరైనా సరే తట్టుకోగలరు. మరి ఆ రేంజ్ అంటే ప్రీవియస్ గా వీళ్ళు పెంచుతున్నట్టు అనౌన్స్ చేశారు కదా, అంత పెంచితే మాత్రం ఎవరు కూడా అంత మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయలేరు. నెక్స్ట్ విన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సుజలాన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. యాక్చువల్లీ ఏపీ గవర్నమెంట్ అండ్ టాటా పవర్ కలిపి ఆంధ్రప్రదేశ్ లోని 49,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా టోటల్ గా 7 gigawatt రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అప్డేట్ అయితే వచ్చింది కదా. దీనిలో భాగంగా వీళ్ళు సోలార్, విండ్ అండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అయితే సెటప్ చేయబోతున్నారు. వీటిలో విండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ విండ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఇప్పుడు టాటా పవర్ వాళ్ళు సుజలాన్ ఎనర్జీతోని 6,000 crores వర్త్ డీల్ అయితే సైన్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఇంకా సుజలాన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర
దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఒకవేళ టాటా పవర్ వాళ్ళు సుజలాన్ ఎనర్జీ వాళ్ళతోని ఈ 6,000 crores డీల్ ని కనుక సైన్ చేసినట్లయితే అది సుజలాన్ ఎనర్జీ వాళ్ళకి బిగ్ పాజిటివ్ కానుంది. అండ్ నేను ఈ న్యూస్ రికార్డ్ చేసిన తర్వాత సుజలాన్ వాళ్ళ దగ్గర నుంచి అయితే క్లారిఫికేషన్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాజ్ ఆఫ్ నో మేము ఎక్స్చేంజెస్ కి డిస్క్లోజర్ రిలీజ్ చేయవలసినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటికైతే డిస్క్లోజర్ రిలీజ్ చేయాల్సినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. చూడాలి ఫ్యూచర్ లోని వీళ్ళు ఏదైనా టాటా పవర్ తో డీల్ చేస్తారేమో. నెక్స్ట్ రీసెంట్ గా E20 రోల్అవుట్ గురించి మీరు వినే ఉంటారు కదా, అది E20 పెట్రోల్. ప్రీవియస్ గా మన దగ్గర పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్ ఎంత జరిగేది, 10% జరిగేది కదా, దాంతోని దాన్ని E10 పెట్రోల్ అనేవాళ్ళం. ఇప్పుడు E20 అంటే పెట్రోల్ లోని 20% ఇథనాల్ బ్లెండింగ్ చేసి ఆ పెట్రోల్ అయితే సప్లై చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే చాలా రోజుల నుంచి వస్తుంది. కాకపోతే ఆ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి ఈ E20 రోల్అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి వెహికల్ ఇంజిన్స్ ఓన్లీ E10 కి కంపాటబుల్ గా డిజైన్ చేశారు. E20 కి కంపాటబుల్ గా డిజైన్ చేయలేదు కాబట్టి వెహికల్ ఇంజిన్స్ లోని ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పి న్యూస్ అయితే తిరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ సోర్సెస్ మాట్లాడుతూ దీనివల్ల పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి గవర్నమెంట్ సోర్సెస్ క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఈ E20 పెట్రోల్ ని వాడడం ద్వారా ఒకవేళ ఇంజిన్ లోని ప్రాబ్లమ్స్ వచ్చి ఇంజిన్ ఫెయిల్ అయితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేస్తాం అన్నట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీస్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పెట్రోల్ ఏదైతే ఉన్నదో పెట్రోల్ పంప్స్ లో అదే ఉంటుంది. సో కస్టమర్స్ ఏం చేయగలరు, పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళు వాడగలరు తప్ప ఏమైనా చేయగలరా, ఏం చేయలేరు కదా. సో అలా పెట్రోల్ వాడిన తర్వాత ఒకవేళ ఇంజిన్స్ లో ప్రాబ్లం వస్తే దానికి మేము క్లెయిమ్స్ అవి ఇవ్వము అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే అలాగా. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే వర్క్ చేయవలసి ఉన్నది. యాక్చువల్లీ E20 పెట్రోల్ తీసుకొచ్చిన తర్వాత అసలు ఇంజిన్స్ లో ప్రాబ్లం వస్తుందా లేదా అన్నది ఫస్ట్ వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్లయితే దానికి సొల్యూషన్ ఏంటి అన్నది చూడాలి. ప్రాబ్లమ్స్ రాకపోతే దట్ ఈస్ ఫైన్. కానీ E20 పెట్రోల్ వాడిన తర్వాత ఇంజిన్ లో ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇవ్వనంటే మాత్రం అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం, వెహికల్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎక్కువ డబ్బులు పే చేయ అవసరం లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది కదా అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా. నువ్వు జెన్యూన్ కేసులో ఇక్కడ చూసుకుంటే ఇందులో మన తప్పే ఉంది, కస్టమర్ తప్పేం లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలా గనక చేసినట్లయితే గవర్నమెంట్ దాని రిలేటెడ్ గా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుని కొన్ని రకాల రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే కస్టమర్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆశాపురి గోల్డ్ వాళ్ళకి ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షోలోని నియర్లీ 102 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి మన కంట్రీలోనే మోస్ట్ ప్రామినెంట్ రీజనల్ అండ్ నేషనల్ జ్యువెలరీ రీటైల్ చైన్స్ దగ్గర నుంచి వచ్చాయని అండ్ వీటిని 90 days లోనే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మనం చూసినట్లయితే 200 crores అబౌవ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ ఇది. సో వీళ్ళకి 100 crores ప్లస్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ జూలై మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ కొని అమ్మినటువంటి స్టాక్స్ లిస్ట్ అయితే వచ్చేసింది. దీనిలో మనం చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఫైనాన్షియల్స్, ఐటీ అండ్ కన్సంప్షన్ స్టాక్స్ అయితే బై చేసాయి. SBI మ్యూచువల్ ఫండ్ విషయంకి వస్తే వీళ్ళు SBI స్టాక్ కొన్నారు అండ్ టాటా స్టీల్, ఎవెన్యూ సూపర్ మార్ట్స్ లాంటి స్టాక్స్ కొన్నట్లయితే ICICI వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్స్ లాంటి స్టాక్స్ కొన్నారు అండ్ HDFC వాళ్ళు కూడా SBI, బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ డాబర్ ఇండియా లాంటి స్టాక్స్ కొన్నారు. అండ్ వీళ్ళతో పాటు చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ SBI స్టాక్ అయితే ఈ జూలై మంత్ లోనే కొనడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏ స్టాక్స్ ని ఎక్కువగా జూలైలో సెల్ చేశాయి అండ్ ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాయి అండ్ ఏ స్టాక్స్ లోకి ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు సౌతర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 90 crores అండ్ దీనిలో భాగంగా వీళ్ళు 43 స్టేషన్స్ లోని వీడియో సర్వేలెన్స్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది RVNL వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళ అహ్మదాబాద్ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ ఆగస్ట్ 11th నుంచి ఆగస్ట్ 13th మధ్యన 3 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి 0 అబ్జర్వేషన్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ హిమాచల్ బడ్డీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో కూడా ఈ ఆగస్ట్ మంత్ లోనే US FDA ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి 4 అబ్జర్వేషన్స్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే వచ్చాయో వాటి రిలేటెడ్ గా US FDA తో వీళ్ళు క్లోజ్ గా వర్క్ చేసి రిజాల్వ్ చేసుకుంటామని మేనేజ్మెంట్ చెప్తుంది. సో వీటిని ఎంత త్వరగా వీళ్ళు రిజాల్వ్ చేసుకుంటే అది వీళ్ళకి అంత బెటర్. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి వేరియస్ కంపెనీస్ కి సోలార్ ఫోటోవాలటిక్ పంప్స్ సప్లై అండ్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ గా ఆర్డర్స్ వస్తున్నాయి కదా. నిన్న మనం మాట్లాడుకోవాలంటే శక్తి పంప్స్ కి వచ్చింది, ఓస్వాల్ పంప్స్ కి వచ్చింది అండ్ అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళకి కూడా ఆర్డర్ వచ్చింది. దాని గురించి నిన్న డైలీ మనుషులను మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీళ్ళతో పాటుగా జైన్ ఇరిగేషన్ కి కూడా మహారాష్ట్ర స్టేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 135 crores. సో ఇలా కంటిన్యూస్ గా ఏవైతే కంపెనీస్ ఆర్డర్స్ విన్ అవుతున్నాయో ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు.
డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. ఇయర్ వీళ్ళ రెవెన్యూస్ లోని 13% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 13% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ 35% డ్రాప్ కనిపిస్తున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 37% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బాటమ్ లైన్ లో కూడా ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన 45% డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ఎబిట్ లో కూడా డ్రాప్ కనపడింది. అండ్ వీళ్ళ ఫినాలిక్ సెగ్మెంట్ నెంబర్స్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ అన్నది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా బోత్ సెగ్మెంట్స్ ఇంపాక్ట్ అవడంతో వీళ్ళ నెంబర్స్ అయితే బాగా డ్రాప్ అయ్యాయి. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ గోయింగ్ అహెడ్ వీళ్ళ రెవెన్యూస్ లోని మంచి రన్అప్ కనపడచ్చని అండ్ ఆగ్రో కెమికల్ బిజినెస్ లోని రికవరీని అయితే యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా అండ్ వీళ్ళ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఏదైతే చేశారో అది కూడా యాడ్ అవడం వలన వీళ్ళకి బెనిఫిట్ అయితే దొరుకుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ చూసినట్లయితే మాత్రం వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ ఐఆర్సిటిసి వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 307 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 330 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ క్యాటరింగ్ రెవెన్యూస్ లోని ఇయర్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ రైల్ నీర్ సెగ్మెంట్ అయితే డీసెంట్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఐఆర్సిటిసి వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 48 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 58 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 57 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ టాప్ లైన్ లో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ ఉన్నది. అండ్ అలాగే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ సూర్య రోషిని వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 15% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 48% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 64% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ లైటింగ్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ లో 3% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో 12% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రాఫిట్ లోని 18% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ మెయిన్లీ స్టీల్ పైప్ అండ్ స్ట్రిప్ సెగ్మెంట్ అయితే బాగా ఇంపాక్ట్ అయింది. ఈ క్వార్టర్ లోని ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. దీంతోనే ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా రావడంతో ఈ రోజు సెషన్ లోని సూర్య రోషిని స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ ఎబిటాలోని 179% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఏకంగా 510% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అడ్జస్టెడ్ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రొడక్ట్ మిక్స్ అండ్ అలాగే కాస్ట్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ గా ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకున్నారో దాంతో ఈ క్వార్టర్ నెంబర్స్ లోని చాలా మంచి గ్రోత్ కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఈ క్వార్టర్ లోని అక్రాస్ రీజన్స్ అండ్ ప్రొడక్ట్ లైన్స్ లోని వీళ్ళకి మంచి డిమాండ్ అయితే కనపడుతున్నదని అండ్ వీళ్ళ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ బిజినెస్ లోనైతే 13.8% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళ ఈఈఐ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ బిజినెస్ లోని 5 years రోడ్ మ్యాప్ తోనైతే వెళ్తున్నామని ఈ సెగ్మెంట్ లోని న్యూ పోర్ట్ఫోలియోని అయితే ఇంట్రడ్యూస్ చేస్తామని దీని ద్వారా ప్రెసెంట్ ఈ సెగ్మెంట్ యొక్క టర్న్ ఓవర్ ఏదైతే ఉన్నదో దానిలోని 50% న్యూ పోర్ట్ఫోలియో కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లోని రిషబ్ ఇన్స్ట్రుమెంట్ స్టాక్ అంతలా పెరిగింది. ఈ కంపెనీని వీళ్ళు ఐపీఓకి తీసుకొచ్చినప్పుడు ఐపీఓ ప్రైస్ అరౌండ్ 441 రూపీస్ లో కోట్ చేశారు. ఇప్పుడు ఐపీఓ ప్రైస్ తో కంపేర్ చేసినా కూడా స్టిల్ ఈ స్టాక్ చాలా బిలోలోనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్
రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కెర్నిక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3.56 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 7.41 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 32 crores ప్యాట్ అయితే జనరేట్ చేశారు. దానికి రీజన్ వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ రూపంలోని 17 crores వచ్చి యాడ్ అయింది. ఒకవేళ ఇది తీసి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం చూసినా ప్రీవియస్ క్వార్టర్ వీళ్ళు 15 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 9 crores కి తగ్గింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండడంతోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అందించేటువంటి జీనా సీకో లైఫ్ కేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 16 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 27 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 51 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో జంప్ కనపడింది. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అశోక్ లైలాండ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 550 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 657 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లోని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. సో దాంతోనే మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ ని కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అమర్ రాజా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోనైతే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అమర్ రాజా వాళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో బాటమ్ లైన్ అయితే ఇంపాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.